అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కుటుంబానికి ఇద్దరికి కూడా చెరి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఎందుకంటే ఒక సంఘీభావాన్ని తెలియజేస్తూ మనం అందరం కూడా ఆ కుటుంబాలకు అండగా ఉండి ఆ కుటుంబాలు నిలదొక్కుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేయడానికి మనం ముందుకు రావాలి. ఆ శక్తి మనకుంది. చనిపోయినటువంటి చంద్రమౌళి గారికి ప్రగాఢ సానుభూతి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ సెలవు తీసుకుంటాం. నేను అందుకనే చెప్తున్నాను, ఒక నిర్దిష్టమైన నాయకత్వాన్ని ఇస్తాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వేషాలు ఇస్తే అలాంటి వాళ్ళకు హెచ్చరిస్తున్నా అదే చివరి రోజు కావాలి. ఎందుకంటే ప్రజా జీవితాలతో ఆడుకుని దేశాన్ని బెదిరించాలనో దేశ సమగ్రతను దెబ్బతీయాలనుకుంటే మాత్రం వాళ్ళ ఆటలు సాగవు. ప్రభుత్వాలు గట్టిగా ఉంటాం, ధీటుగా ఉంటాం, సమాధానం చెప్తాం. అదే సమయంలో నేను కోరుకునేది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకు తెలియని వ్యక్తి మన పక్కన ఎవరన్నా వస్తే ఎవరు వస్తున్నారో కూడా చూసుకొని ప్రజలే పోలీసింగ్ చేసే పరిస్థితి రావాలి. అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి. ఈరోజు ప్రపంచంలో భారతదేశం దూసుకెళ్లే పరిస్థితి వస్తూ ఉంది. ప్రపంచంలో అగ్రదేశాలన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే అందరికంటే ముందు మనం ఉండే పరిస్థితి వస్తూ ఉంది. ఇటీవల కాలంలో అభివృద్ధి జిఎస్డిపి గ్రోత్ రేట్లో మనం నెంబర్ 1 ఉన్నాం. ఈరోజు 5వ ప్లేస్లో ఉన్నాం. ఇంకొక 2 సంవత్సరాల్లో 3వ ప్లేస్కి రాబోతున్నాం. 2047కి వికసిత్ భారత్ ద్వారా భారతదేశం 1వ ప్లేస్ కానీ 2వ ప్లేస్ కానీ ఉంటుంది. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి చూస్తే 2028 నుంచి ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉంటుంది. అందుకే ఇలాంటి శక్తులు కొన్ని ఇండియాలో ఇలాంటి అభద్రతాభావం, అస్థిరతను క్రియేట్ చేయాలనుకుని ఆలోచిస్తున్నారు. అవి జరగవు అని చెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. 2 దేశాల మధ్యలో ఉన్న అంటే పాకిస్తానీలు ఎవరైనా ఇండియాలో ఉండుంటే 48 అవర్స్లో బయటకు వదిలి వెళ్ళిపోవాలని చెప్పి హెచ్చరించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? నేనేమంటానంటే ఇవన్నీ కూడా జరిగినప్పుడు భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ భారతదేశం చాలా కాలం నుంచి పోరాడుతున్నాం. కొన్ని దేశాలు మనం చేసే ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయకుండా మనం చేసే దానికి కూడా విఘ్నం చేసే పరిస్థితికి వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సార్ ఆల్రెడీ ఇంటెలిజెన్సీ నుంచి నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయి. ఈ తరుణంలో అంటే సముద్ర తీర ప్రాంతం మనకి ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్కి. నిఘా వ్యవస్థను ఎట్లా పటిష్టం చేయబోతున్నారు? దానికి ఏమైనా ప్లానింగ్ ఏమన్నా? నేను అందుకనే చెప్పాను, డెఫినెట్గా ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేస్తాం. పోలీసు వ్యవస్థను కూడా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తాం.